చిన్న పాట పాడి దేని వాక్యం చెప్తున్నాము. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి, పచ్చిక గల చోట్లను నన్ను పరుండజేసి ఉన్నావు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించి ఉన్నావు. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండగా, నీ దొడ్డ కర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. నీవు నాకు తోడై ఉండగా, నీ దొడ్డ కర్రయు నీ దండమును నన్ను ఆదరించెను. యెహోవా నా మంచి కాపరివి, నాకు లేమి కలుగదు. అలాగే ఆఫ్ చేద్దాను. ఇది ఇక్కడ దేవుని వాక్యము నీకు, నాకు, మనకు అందరికీ ఆయన మంచి కాపరి ఉండాలి. ఈ కాపరి అనేది దేవుడు మనకి అన్ని పరిస్థితుల్లో, అంటే అక్కడ పచ్చిక గల ఉన్న స్థలంలో మనల్ని పరుండబెడతాడు. తర్వాత మంచిగా మంచిగా మంచి నీళ్ళ దగ్గర నడిపిస్తానని వాక్యం చెప్తుంది. తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు కూడా, ఆ లోయలో వెళ్తున్నప్పుడు కూడా భయపడము అంటున్నాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, కొన్ని పరిస్థితుల్లో పచ్చగా ఉండొచ్చు, కొన్ని పరిస్థితుల్లో ఇబ్బందులు ఉండొచ్చు కదా. లోయలో వెళుతున్నప్పుడు, కష్టాల్లో వెళుతున్నప్పుడు ఆయన దుడ్డకర మనకు తోడే. అంటే యేసు ప్రభు అన్ని పరిస్థితుల్లో, ఒక్కొక్కసారి సంతోషంగా ఉంటాం, అప్పుడు ఉంటాడు ప్రభు. కొన్ని పరిస్థితులు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కూడా అప్పుడు కూడా ఉంటాడు. కానీ ఈ వాక్యం మనకి ఏం నేర్పుతుందంటే, ఒక్కసారి యేసు ప్రభుని మనం నమ్మిన తర్వాత, మన పాపాలన్నింటినీ కడిగేసుకున్న తర్వాత, రక్షణని మారుమనసుని పొందుకున్న తర్వాత, ఆయన రక్షణ తీసుకున్న తర్వాత మనకు అన్ని సుఖాలే ఉండవు, అన్ని సంతోషాలే ఉండవు, అన్ని మంచి వేలేనే ఉండవు, అటు ఇటు ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలి అంటే, ఆయన విడవకుండా ఉండాలి. ఎందుకు ఈ వాక్యం చెప్తుంది దేవుని వాక్యం అంటే, మనకి మంచి కాపరి అంటే, కష్టాల్లో మంచి కాపరే, సంతోషంలో మంచి కాపరే, ఇబ్బందుల్లో మంచి కాపరే, అన్ని పరిస్థితులు కూడా మనకి మంచి కాపరే ఉండాలి. నీ భర్తకైనా మంచి కాపరే, భార్యకైనా మంచి కాపరే, పిల్లలకైనా మంచి ఈ కుటుంబానికైనా ఆయన మంచి కాపరే ఉంటున్నప్పుడు, మనం అనేక పసుల అలాంటి లోయలో వెళ్తున్నప్పుడు, కష్టాల్లో వెళ్తున్నప్పుడు, ఇరుకులో వెళుతున్నప్పుడు, మనకు తెలియని అనేక పరిస్థితుల్లో బలహీనతలో వెళుతున్నప్పుడు, మనకు తెలియకుండా కొన్ని పరిస్థితుల్లో అనేక కష్టాలు బలహీనతలతో వెళుతున్నప్పుడు కూడా దేవుడు మనకి మంచి కాపరే ఉంటున్నప్పుడు ఖచ్చితంగా అలా పచ్చగా ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి మన పచ్చగా ఉండే ప్లేస్లో పెడుతూ మంచిగా మంచి నీళ్ళు అంటే వాక్యం, మనకి దేవుని వాక్యం మనలో ఉండే విధంగా ఆయన నడిపిస్తాను అంటున్నాడు. ఎందుకు ఈరోజు అంటే,
దేవుని నమ్ముకుంటే మనకి మంచి జరగచ్చు. కొన్నిసార్లు అంటే దేవుని నమ్మినప్పుడు యేసు ప్రభుని నమ్మాలి అంటే ఆయన సృష్టికర్తన దేవుడు. నమ్మి మన పాపాలన్నిటినీ ఒప్పుకొని వదిలేసిన తర్వాత మరీ చేయకుండా ఆ బలహీనతలు ఉండేకు తొలగించుకొని ఆయన హృదయంలో పెట్టుకొని విశ్వసిస్తూ మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన రాజ్యానికి కంపల్సరిగా చేద్దాం. ఆయన మనల్ని పిలుచుకున్నదే పరలోక రాజ్యంలో నిత్య నివాసం జీవించడానికే మనల్ని పిలుచుకున్నారు. కాబట్టి ఈ విధంగా మనము ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా ఆయన్ని మనకి మంచి కాపరే ఉండాలి. అన్ని విషయాల్లో కూడా మనకు మంచి కాపరే ఉండాలి. మనం బాగుండాంలే, రిచ్గా ఉండాంలే, మనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభు వద్దు అంటే వద్దన్నా కష్టమే. అన్నీ ఉన్నప్పుడు కావాలి, ఏమి లేనప్పుడు కావాలి. ఎలాంటి పరిస్థితులైనా మనకి మంచి కాపరిగా మనము ప్రభువుని పెట్టుకొని నడుస్తున్నప్పుడు అన్ని పరిస్థితులు కూడా మనల్ని పచ్చగా ఉంచుతారనే వాక్యం మనకు సెలవిస్తుంది. అలాగే ఇలాంటి పరిస్థితులు అందుకే ప్రతి ఆదివారం కూడా ప్రతిరోజు కూడా మీరు ఇళ్ళలో ఉంటున్నప్పుడు కూడా కొన్నిసార్లు ఇబ్బందులు ఇరుకులు వస్తాయి. అందరూ అనుకూల పరిస్థితులు ఉండు, అన్ని రకాలుగా మనం చేసుకోవాలంటే, ఒకరు ప్రార్థన చేసుకోవాలంటే ఒక రోజు అనేక రకాల పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేసుకోవాలి, వాక్యం వినాలి, చదివే వాళ్ళైతే వాక్యం ధ్యానించాలి. తర్వాత ఇంకా మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్నప్పుడు కూడా మనము ఈ పడిపోకుండా, అంటే కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు పడిపోకుండా నిలబడగలుగుతాం అనమాట. ఎందుకంటే దేవుని వాక్యం అనేక సార్లు వింటూ ఉన్నప్పుడు ఏమైపోతుందంటే పడిపోకుండా నిలబెట్టి దేవుడు ఆయన రాజ్యానికి చేరేంత వరకు మనం స్థిరంగా ఉండాలి. అందుకే మనం ఈ లోకంలో డబ్బును కాదు గట్టిగా పట్టుకోవాల్సిండేది, మన ఆస్తులు అంతస్తులు కాదు గట్టిగా పట్టుకోవాల్సిండేది, మనకున్న సంపదని కాదు గట్టిగా పట్టుకోవాల్సింది, మనకిచ్చిన రక్షణ. ఈ రక్షణని మారమనసు అనేది దేనికి పోల్చలేం, అంత విలువైనది రక్షణ. ఈ రక్షణని అన్ని పరిస్థితులు కూడా మనం గట్టిగా పట్టుకోవాలి. ఆ రక్షణ గట్టిగా పట్టుకొని దేవుని విశ్వాసంతో గట్టిగా పట్టుకొని నిలబడినప్పుడు మాత్రమే ఆయన రాజ్యాన్ని చేరుకోగలుగుతాం. లేకుంటే పరలోకం అంత ఈజీగా కాదు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో దేవుని వాక్యం వింటున్నప్పుడు, ఏది ఉన్నప్పటికీ ఏది లేనప్పటికీ, కొన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ, మంచిగా ఉన్నప్పటికీ, అన్ని పరిస్థితుల్లో దేవుని గణపరుస్తూ ఆరాధిస్తూ మాకు మంచి కాపరి ఆయనే ఉంటున్నాడు. అన్ని పరిస్థితుల్లోనే మనం ఎప్పుడైతే ఆ విధంగా దేవుని ఇష్టపడతామో మనకిచ్చిన రక్షణని చాలా గట్టిగా పట్టుకోగలుగుతాం. ఖచ్చితంగా పరలోకాన్ని చేరగలుగుతాం. లేదంటే పరలోకాన్ని చేరలేం, అంత ఈజీ అయినది కాదు. కాబట్టి మనం అన్ని పరిస్థితులు కూడా ఒక్కసారి దేవుని గురించి తెలుసుకున్న తర్వాత, ఎందుకంటే దేవుడు నీ కోసము, నా కోసము, అందరి కోసము చనిపోయి తిరిగి లేచిన వ్యక్తి. అంత మంచి దేవుడి భూమి దగ్గర ఎక్కడా లేడు కదా. యేసు ప్రభు ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమని ఇందాకైనా నువ్వే ప్రేమ అయ్యాడు పాట ఎంత చక్కగా పాడినారు. అంటే అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి నువ్వు నేను మనకు వస్తాయి. ఎందుకంటే లోకంలో జీవిస్తున్నాం. దేవుడు ముందే చెప్తున్నాడు, మీకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. మిమ్మల్ని మీరు మోసపోకుండా, మిమ్మల్ని మీరు నష్టపోకుండా అన్ని పరిస్థితుల్లో నిలబడుతున్నప్పుడు ఇంట్లోనూ ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, మందిరానికి వెళ్ళాలి, పాస్టర్లతో కలవాలి, నిలబడాలి ఒకరికొరు. అందుకే ఇప్పుడు ఇంత చక్కగా మనం పాటలు పాడుతూ దేవుని గర్వపరుస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ఈ వాక్యానుసరంగా మనం జీవిస్తున్నప్పుడు పరలోకం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే అన్ని పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు మనుషులు బలహీనులు జారిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని మంచి కాపరిగా పట్టుకున్నప్పుడు మాత్రమే, ఆ రక్షణని కవచనాన్ని గట్టిగా పట్టుకున్నప్పుడు మాత్రమే దేవుడు నీకు నాకు మంచి కాపరయ్యి మనల్ని పచ్చగా ఉన్న ప్లేస్లో పెడుతూ మంచిగా నడిపిస్తూ, అలాంటి పరిస్థితుల్లో లోయ వచ్చిన కష్టాలు వచ్చిన దుడ్డగర నువ్వే ఉంటున్నావు, నువ్వు నాకు తోడే ఉండవు ప్రభు అని అంటాను. అంటే తోడు ఎప్పుడు ఉంటాము? ఇప్పుడు స్నేహం ఎప్పుడు పరిచయం అవుతున్నప్పుడు మనకి స్నేహితుడిలాగా దేవుడు ఉంటాడు. తోడు ఉంటాడా లేదా? అప్పుడు ఉంటాడా లేదా? ఉంటాడు. నీకు నాకు మంచి కాపరిగా దేవుని మనం పెట్టుకున్నప్పుడు, నువ్వు నేను మంచి ఫ్రెండ్గా దేవుని పెట్టుకున్నప్పుడు, మనం ఎలాంటి పరిస్థితులు వెళ్ళా దేవుడు తోడుగా ఉంటాడు. నువ్వు నీకు మంచి కాపరిగానే పెట్టుకోకుంటే, నీ ఇంటికి మంచి కాపరిగానే నువ్వు పిలువుకోకుంటే, ఆయన నువ్వు నీ హృదయంలోకి ఆహ్వానించుకుంటే ఆయన నీళ్ళు ఎలా కాపాడతాడు, ఎలా నడిపిస్తాడు నిన్ను కానీ నన్ను కానీ. కాబట్టి మనం ఆ విధంగా అన్ని పరిస్థితుల్లో కూడా మనకి మంచి కాపరే ఉండాలి. ఆయన నా భర్త నాకు మంచి కాపరి అనుకోవద్దు. నీ భర్తకి, నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి మంచి కాపరి యేసయ్యనే ఉండాలి.
ఉన్నప్పుడు మాత్రమే ఆ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులన్నా రాని కానీ పచ్చగా ఉండగలుగుతారు. మంచి వాక్యం ద్వారా నడిపిస్తాడు, నిలబెట్టగలుగుతాడు దేవుడు. తప్పు కాదు, భర్తే కాదు అనట్లేదు, కానీ అన్నిటికీ ఆయన ఏసీగా కాపరిగా ఉంటున్నప్పుడు ఆ కుటుంబం కానీ ఆ సన్నిధి కానీ అన్ని విషయంలోనూ మనకి లీడ్ చేస్తాడు. ఇలాంటి పరిస్థితులు ఆ వాక్యం ఎంత బాగా ఉందంటే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి అన్ని పరిస్థితుల్లో కూడా మీరు అలా ఉంటూ ఇళ్ళలో ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ ఈ విధంగా నడుస్తూ మరి ఆదివారం ఆయన సన్నిధిలో గడుపుతూ మరి దేవుడు మాకు ఏం తెలియపరుస్తున్నాడు, ఏం మాట్లాడుతాడు, అందరితో మాట్లాడే దేవుడు ఆయన. అందరినీ ప్రేమించే దేవుడు, నన్ను మాత్రమే కాదు అందరినీ ప్రేమించే దేవుడు. ఇలాంటి వారిని ప్రేమించగలిగిన దేవుడు. ఇలాంటి మంచి దేవుని మనము మంచి కాపరిగా పెట్టుకున్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలుగుతాం. నాకు మంచి కాపరి నా దేవుడు ఉన్నాడు, నేను పండుకుంటాను, నాకేం భయం లేదు. నా కాపరి, నా సృష్టికర్తని దేవుడు నా కాపరి, నా ఇంటికి కాపరి, నా భర్తకి కాపరి, నా పిల్లలకి ఆయన నా కాపరి, మాకెందుకు భయం అనే అంత నిరీక్షణతో మనం ఆయన రక్షణ కవచనాన్ని పట్టుకున్నప్పుడు ఎంతో నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. అన్ని పరిస్థితులు, ఆరోగ్యం, అన్ని విషయాల్లో కూడా మనం నెమ్మది కలిగి జీవించగలుగుతాం. లేదంటే అనేక పరిస్థితుల్లో తప్పిపోవాల్సి వస్తుంది. నాన్న ఇంకా అది వీడి స్టాప్ చేయి.